మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వాటిని అభివృద్ధి చేయడానికి రుణాలు, పెట్టుబడులపై చర్చించారు. మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై జేఐసీఏ ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సనోరితో సమావేశంలో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సానుకూలంగా స్పందించిన సైటో సచివాలయంలో జేఐసీఏ ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సనోరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పొద్దుతిరుగుడు కోతలు ఆరంభమైన దృష్ట్యా మార్కెట్లో కనీస మద్దతు ధర రావడం లేదన్న ఫిర్యాదులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. వెంటనే మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెటింగ్ మార్క్ ఫెడ్ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు తొందరపడి విక్రయించవద్దని రైతులకు సూచించారు. మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ సలహాదారులతో క్రిస్టియన్ నేతలు సమావేశమయ్యారు. సమస్యలు పరిష్కరించాలని క్రిస్టియన్ ప్రతినిధులు కోరారు. క్రిస్టియన్ ప్రతినిధుల ప్రభుత్వ సలహాదారులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. క్రిస్టియన్ మత పెద్దలు కోరిన సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. క్రిస్టియన్ మత పెద్దలు భారత్ రెడ్డి, జాన్ కెనడీ, కృష్ణ, శాంసన్, ప్రసాద్, ఎస్తర్ రాణి, స్వరూప పాల్గొన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గ్రంథాలయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రాష్ట్రంలో పౌర గ్రంథాలయాలను బలోపేతం చేయాలని మంత్రిని కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నూతన పౌర గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రంథాలయ సంఘం నాయకులు కోరారు. గత 3 దశాబ్దాలుగా గ్రంథ పాలకుల నియామకం లేక గ్రంథాలయాల నిర్వహణ ఇబ్బంది అవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో కేజీవీబీ మోడల్ స్కూల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సమయానికి కార్యాలయానికి రాని ప్రభుత్వ ఉద్యోగులపై సమాచారం లేకుండా ఆఫీసుకు రాని ఉద్యోగులపై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొంగులేటి సమయానికి కార్యాలయానికి రాని వారిపై సీరియస్ అయ్యారు. హాజరు పుస్తకాన్ని పరిశీలించి ఎవరికెవరు రాలేదో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు రాకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకుని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దేశంలోని ప్రతిపక్షాలన్నిటికీ నిధులు ఇవ్వగలిగే నేత కేసీఆర్ గా ప్రచారం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఈ నిధులను సొంత పార్టీకి మళ్లించుకోవడానికి ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ను టచ్ చేయడం అవసరం లేదని, పార్టీకి నుంచి దూరమవుతున్న నేతలు పార్టీలే చాలంటున్న పోరెడ్డి కిషన్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మనతో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి కిషోర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ చేస్తే ఏమవుతుందో చూడంటున్నాడు. ఏంది ఆ టచ్లో ఏంది మాత్యం? అదే అండి, వెంకటరెడ్డి గారు నిన్న కాంగ్రెస్ని టచ్ చేస్తే, బీజేపీ కాంగ్రెస్ని టచ్ చేస్తే నామ రూపాలు లేకుండా పోతుంది అని చెప్పి, మరి కోమటిరెడ్డి గారు ఈ మధ్య జరుగుతున్న కాంగ్రెస్లో జరుగుతున్న విషయాలు అప్డేట్ ఉన్నారో లేదో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే భారత్ జోడో న్యాయయాత్ర అని చెప్పి ఈ యాత్ర రెండో ఇది మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుంచి. వారు ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ లోపలికి వస్తున్నా కొద్దీ ఆ రాష్ట్రంలో ఉన్న ఈ ఇండియా అని చెప్పి అనేవారు, ఇండి కూటమి అలయన్స్ పార్ట్నర్లందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో, దాని తర్వాత వారే పోటీ చేస్తామని చెప్పారు 40 సీట్లు కూడా. దాని తర్వాత బీహార్లో నితీష్ కుమార్ గారు ఏకంగా అసలు ఇండి కూటమిలో నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలోకే వచ్చేశారు. దాని తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇండి కూటమిలో నుంచి ఈరోజు ఎన్డీఏలోకి వస్తుంది. ఇటు కొంచెం పైకి వెళ్తే అటు పంజాబ్లో భగవత్ సింగ్ మాన్ గారు ఆ పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏకంగా అసలు మేమే 13కి 13 పోటీ చేస్తాము పంజాబ్లో అని చెప్పారు. దాని తర్వాత కేజ్రీవాల్ గారు కూడా చెప్పారు ఢిల్లీలో కూడా మేమే పోటీ చేస్తామని చెప్పి. దాని తర్వాత ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వారు ఒకరు మాత్రము వీళ్ళని అవమానపరిచే విధంగా ఇక ఒక్క సీట్ ఇస్తాము, మీకు అంతగా అవసరమైతే మీకు ఒక్క సీట్ ఇస్తాము ఢిల్లీలో అని చెప్పారు. సో ఇదే కాకుండా ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో అబ్దుల్లాలు ఎప్పటి నుంచో కాంగ్రెస్తో బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు, ఈరోజే కాదు నెహ్రూ సమయంలో నుంచి కూడా క్లోజ్గా ఉన్నవారు. అట్లా అంటే మేము టచ్ చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని అంటారా మీరు? మేము టచ్ చేయవలసిన అవసరం ఉందండి. ఈవెన్ వారు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ మహారాష్ట్రకి వస్తే ఏం టచ్ చేయవలసిన అవసరం వచ్చింది? అటు శివసేన ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్ గారులేమో కాంగ్రెస్తో మిగిలారు నాయకులు, పార్టీలు లేని నాయకులు అయిపోయారు. ఇటు శివసేన అటు ఎన్సీపీ రెండూ కూడా బయటకు వచ్చాయి. అవే అసలైన పార్టీలు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా
నిన్నటి వరకు బీఆర్ఎస్ మీద విమర్శన అస్త్రాలు ఎక్కువ పెట్టినటువంటి కాంగ్రెస్ సడన్గా రూట్ మార్చి బీజేపీ వైపు పెట్టింది. ఏం వాళ్ళనంతా హత్య చేసిన విషయం ఏం చేశారు మీరు? హత్య చేసిన విషయం ఏం లేదు. బీఆర్ఎస్ మీకు తెలిసిన విషయమే. అంతకుముందు ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, నేను దేశంలో ఉన్న ఆపోజిషన్ పార్టీలన్నిటికీ ఫండ్ చేయగలను అని చెప్పి రాజీవ్ సర్దేశాయ్ గారు చెప్పారు, కేసీఆర్ గారు అన్నారని చెప్పి. ఈరోజు కాంగ్రెస్కి దేశం మొత్తంలో ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇండియా అలయన్స్లో నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. అట్లాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ విడనాడి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అటు గులాం నబీ ఆజాద్ గారే కానివ్వండి జమ్మూ కాశ్మీర్లో, ఇటు విజయ్ బహుగునా గారే కానివ్వండి. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. అది కానీ మీతో వచ్చిన విరోధం ఏంటి? ఇప్పటికిప్పుడు మాతో వచ్చింది ఏముంది? ఎప్పటి నుంచో ఉన్నదే ఈ విరోధం, ఎప్పటి నుంచో ఉన్నదే. కాంగ్రెస్కి బీజేపీకి విరోధం ఎప్పటి నుంచో ఉన్నదే. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. విజయ సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు దాన్ని మరిపించడానికే నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడి నాయకుల మీద నమ్మకం లేకనే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళిన పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళని టచ్ చేయాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ తనంత తానే కూలిపోతున్న పార్టీ అయినప్పుడు మేము టచ్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. అలాగే గెలిచి ఇన్ని రోజులైనప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అత్యంత ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ సోనియా గాంధీ పుట్టినరోజున నాడే అమలు అవుతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు విశ్వసనీయత కోల్పోతున్నారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర కూడా వెలవెలబోతున్న పరిస్థితితో కనబడతా ఉంది. ఆయన యాత్ర జరుగుతున్న కొద్దీ అక్కడి నాయకులు, ఆ పార్టీ నాయకులు కూడా దూరం అవుతున్న పరిస్థితి. ఇండియా గ్రూప్లో భాగస్వామ్య పక్షాలన్నీ ఎవరికి వారు కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతున్న పరిస్థితిని కూడా పోరెడ్డి కిషోర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, టెలివిజన్, హైదరాబాద్. కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఆరాజ్ పాటలా మారిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో రేవంత్ కు తెలియదన్నారు. రైతు బంధు ఆపొద్దు, వ్యవసాయం సాగనివ్వండి అని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారంలోకి లక్కీ దువ్వలో లాటరీ లాటిందన్నారు. కేసీఆర్ ను తిట్టడానికి రేవంత్ ముఖ్యమంత్రి కాలేదన్నారు. మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొడంగల్ సభలో రేవంత్ భాష, వ్యవహార శైలి ముఖ్యమంత్రి హోదాకు తగినట్లుగా లేదన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎందుకు రేవంత్ తన తీరును సమీక్షించుకోవడం లేదని అన్నారు. దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు, విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాల్ని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ను తిట్టడానికి కాదు కదా. ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు అది చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పోయినంతకాలం అదే మాట్లాడితే ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కీ దువ్వలో లాటరీ లాంటిది మీ అవకాశం. ఈ ఉన్న 4 దినాలు మంచిగా చేసే, ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ 4 దినాలు ఎట్లా కాపురం చేస్తారో గజ్జేయమంటే ఈ పొత్తులో కాపురానికి తలా ఒక పెత్తనంలాగా అయిపోయింది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతున్నారు కేసీఆరే కారణం పాలమూరు వలసలకు, దుర్భిక్షానికి, దీనికి దానికి అని. ఓ అబ్బో, ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే. నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రో, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా. కేసీఆర్ ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా, ఒకనాడు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి, పంటలు పండి, నీళ్ళు వచ్చి, కరెంటు వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమ పాదం మోపంగానే మహానుభావులు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారా? మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకుడు, సికింద్రాబాద్ పార్లమెంటు ఆశావాహ అభ్యర్థి వేణుగోపాల్ స్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి మెట్టుగూడ వరకు వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టారు.
సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి మెట్టుగూడ వరకు యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేదికగా ప్రజల్లో ఎండగడతామని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ స్వామి అన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నుండి బరిలో ఉంటానని, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేను కష్టపడుతూ ఉన్నాను. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మాకు టికెట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ సికింద్రాబాద్లో 70 నుంచి 80% వరకు ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారు, అర్బన్ ఓటర్స్ ఉన్నారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చేసేటటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎన్నుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఆ లెక్కన మేము టికెట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్కు ఓటు వేయడం అనేది ఏ విఘ్నత కలిగినటువంటి ఓటరు కూడా అనుకుంటా వేస్తారని నేను అనుకోను. వాళ్ళకు వేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. లస్కర్ జిల్లా సాధన కోసం తాము చేపట్టే పోరాటానికి మద్దతును ఇవ్వాలని లస్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో నూతనంగా లస్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఏర్పాటైన జిల్లా సాధన సభ్యులు గురువారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేసి మద్దతు కోరారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధి విస్తరించిన కారణంగా పరిపాలన సౌలభ్యం కోసం లస్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలని సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. తమ పోరాటంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులతో పాటు ఈ 7 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా కలిసి వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి సాదం బాలరాజ్ యాదవ్, ఉపాధ్యక్షులు శైలేందర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కందుకూరు మండలం జైత్వరం, బాచుపల్లి గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ నాయకులు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తుక్కుగూడ నివాసంలో కండువాలు కప్పుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో హస్తం పార్టీని ముక్కులుగా చేసి కారెక్కిన ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డిపై పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేఎల్ఆర్ పోటీ చేసి క్యాడర్ను నిలబెట్టారని గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మళ్లీ తిరిగి సొంత గూటికి రావడం సంతోషంగా ఉందని కేఎల్ఆర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోజు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రీవెన్స్ కోసం వచ్చే బాధితుల్లో ఎక్కువ మంది సబితమ్మ అనుచరగణం బాధితులే ఉన్నారని చెప్పారు. సమస్యను పరిష్కరించకుండా చిక్కుముడులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని కేఎల్ఆర్ మండిపడ్డారు. బాజపల్లి నుంచి వెంకటేష్, జైత్వరం నుంచి మహేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని కేఎల్ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణానాయక్, జంగారెడ్డి, సత్యనారాయణ సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీలో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటించారు. యాకత్పుర, చార్మినార్ లోని పలు అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ పరిశీలించారు. మొగల్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, చార్మినార్, సర్దార్ మహల్, మల్టీ లెవెల్ పార్కింగ్, ముర్గి చౌక్, మీర్ ఆలం మండీలను పరిశీలించారు. అలాగే ఎంపీ అసదుద్దీన్ తో కలిపి రంగాపూర్ నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ పర్యవేక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం, బల్దీ అడ్మిషన్ కమిషనర్ పై బదిలీ వేటు జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలు జరిగాయి. ఇటీవల రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీ కమిషనర్లు, డిప్యూటేషన్లపై వచ్చిన వారికి పోస్టింగ్ ఇవ్వడంతో పాటు సంస్థతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అదనపు కమిషనర్ రోజాపై బదిలీ వేటు వేశారు. జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలు జరిగాయి. ఇటీవల రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీ కమిషనర్లు, డిప్యూటేషన్స్ పై వచ్చిన వారికి పోస్టింగ్ ఇవ్వడం తో పాటు సంస్థల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అదనపు కమిషనర్ రోజాపై బదిలీ వేటు వేశారు. 2 రోజుల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశంలో సరోజా పనితీరుపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా మేయర్ దర్గా విజయలక్ష్మి సైతం విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదని హెచ్చరించారు. ఈ మేరకు సరోజాను బదిలీ చేస్తూ బుధవారం కమిషనర్ రోనాల్డ్ రోజ్ ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిజిటల్ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ లావాదేవీల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదాపూర్లోని ఓమిక్స్ ఇంటర్నేషనల్ భవన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులతో నిర్వహించిన సదస్సులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ సర్కిల్ హెడ్ కుల్దీప్ భరద్వాజ్ మాట్లాడారు. డిజిటల్ లావాదేవీలపై దేశవ్యాప్తంగా ఉన్న పిఎస్బి 10,000 బ్యాంకులలో అవగాహన సదస్సులు నిర్వహించారు. బ్యాంకు వద్దకు రాకుండానే ఇంటి వద్దే ఆన్లైన్ ద్వారా 20 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ సర్కిల్ హెడ్ కుల్దీప్ భరద్వాజ్ తెలిపారు. వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ₹1,00,00,000 వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. 25 లక్షల వరకు గోల్డ్ లోన్ సదుపాయం ఉందన్నారు. ఈ సేవలు ఇంటి వద్ద ఉంటూ ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేసి రుణాలు పొందవచ్చునని వివరించారు. బ్యాంకు వెబ్సైట్ లోకి వెళ్లి వివరాలను నమోదు చేస్తే ఖాతాదారుడికి కావాల్సిన రుణాలు పొందే వీలు కలుగుతుందని వివరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. और मेरा इंटरनेशनल जो बैंक प्रोवाइड किया PNB में सैलरी अकाउंट है. लगभग 3 साल से मैं इसको यूज़ कर रही हूँ और आज ये लोग यहाँ पे
डिजिटल लिटरेसी डे कंडक्ट किए हैं और इन्होंने इसमें हमें साइबर सिक्योरिटी के बारे में बताया है, जो कि काफ़ी अच्छा लगा और जिससे हमारे साथ कोई स्कैम ना हो, जो कि आजकल हो रहा है लोगों के साथ। और इसका डिजिटल PNB वन काफ़ी अच्छा है, जिससे हम अपना FD हमें पर्सनल लोन भी प्रोवाइड करते हैं। इसका भीम ऐप भी है जो आप यूज़ कर सकते हैं। నేను ఒబిట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వర్క్ చేస్తున్నాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు మా ఆఫీస్లో ప్రోగ్రామ్ చేశారు. సో మేము అటెండ్ అయ్యాం. అకౌంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది యూజ్ చేస్తున్నాము 2 years నుంచి. దీంట్లో ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. దీనికి యాప్ కూడా ఉంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో జోగిని శ్యామల బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోని మహాకుంభమేళాగా జరుగుతున్న మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని భక్తులు అమీన్పూర్ పరిధిలోని సమ్మక్క సారక్కను దర్శించుకోవడం వల్ల మేడారంలో లభించే పుణ్యం ఇక్కడ లభిస్తుందని ఆలయ అధ్యక్షుడు నీలం భిక్షపతి తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు జాతరలు అని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి అన్నారు. మహాకుంభమేళాగా 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర అమీన్పూర్ పరిధిలో గత 20 ఏళ్లుగా హాజరవుతున్నామని, గత 10 సంవత్సరాలుగా జోగిని శ్యామల బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తులు వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని వెల్లడించారు. నిలువెత్తు బంగారం సమర్పించి సంతృప్తి చెందుతున్నారని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర కన్నుల పండుగగా ఇక్కడి ప్రజలు జరుపుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలను పాత్రులు అవుతున్నారని తెలిపారు. అందరికీ నమస్తే అండి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు నన్ను ఆహ్వానించడం, ప్రతి సంవత్సరం నన్ను కలిసిన మొదటి నుంచి ఆయన మా ఊరిలో బోనం చేయాలా, అప్పుడు అసలు మున్సిపాలిటీ కాలేదనుకుంటా కదా, అప్పుడు మున్సిపాలిటీ కూడా కాలేదు. అప్పటి నుంచి ఆయన మీరు రావాలా, మా దగ్గర కూడా బోనం సమర్పించాలా, నన్ను కొమరెల్లిలో చూడడం జరిగింది ఆయన ఫస్ట్ టైము. అప్పటి నుంచి మా ఊరికి రావాలి, మా గ్రామానికి రావాలి, మీరు బోనం సమ్మక్క సారలమ్మకు పెట్టాలి. ఎందుకంటే అమ్మకి బంగారం ఎక్కిస్తారు, అంటే బెల్లంని బంగారంగా భావిస్తారు. అంటే మన తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైన ప్రజలు అంటే బంగారాన్ని, అంటే తినే బెల్లాన్ని కూడా బంగారంతో పోల్చారు. అంటే బంగారము ఖనిజంలో చాలా విలువైనది కాబట్టి ఆ ప్రతిష్ట ఇచ్చారు. సో అమ్మవార్లకు అది ప్రీతికరం కాబట్టి చాలా ఆనందంగా సంతోషంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అమ్మవార్లకి ప్రతి ఏడు నేను బోనం సమర్పించడం, అలాగే ఇది మున్సిపాలిటీ అవ్వడం, అయినా ఆ హయాంలో చాలా రోడ్లు బాగా అయినాయి. అసలు సీసీ రోడ్లు కానీ అవి కానీ చాలా బాగా ఘనంగా ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఠాగూర్ హై స్కూల్ లంగారాయ ఆడిటోరియంలో శ్రీ ఆశారంజీ ఆశ్రమం ఆధ్వర్యంలో పేరెంట్స్ బర్త్డే తల్లిదండ్రులు పూజా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పట్టణంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులను పూజించగా తల్లిదండ్రులు చిన్నారులను ఆశీర్వదించి ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఆడిటోరియం ప్రాంగణం కాస్త ప్రేమానురాగాలతో కూడిన భావోద్వేగ వాతావరణం నెలకొంది. సంత్ శ్రీ ఆశారాంజీ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ అమర్నాథ్ శరత్ చంద్రలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు మధ్య ఏర్పడుతున్న ఆగదాలను వివరించారు. ఇంట్లో దగ్గరే ఉంటున్న పాఠ్య సంస్కృతి సాంప్రదాయాల కారణంగా తల్లిదండ్రులు చిన్నారులను ప్రేమించలేక, చిన్నారులు తల్లిదండ్రులను గౌరవించలేకపోతున్నారని వివరించారు. ప్రేమికుల రోజు పేరుతో పాశ్చాత్య సంస్కృతి బానిసలుగా మారి కన్నపేగు బంధాలను విస్మరిస్తున్నారని తెలిపారు. మాదాపూర్ హైటెక్ సిటీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిసరాలు అధ్యయనంగా ఉన్నాయి. అద్దాల మేడలు, ఖరీదైన కార్లతో పాశ్చాత్య సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న సైబర్ సిటీలో కనీస వసతులు లేని పాఠశాల ఉందంటే అతియోశక్తి లేదు. ఇక్కడ 850 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మాదాపూర్ హైటెక్ సిటీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇరుకైన తరగతి గదుల్లో సరైన వెలుతురు లేదు. సరిపడా నీరు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తరగతి గదులు పక్కనే మరుగుదొడ్లు ఉండటంతో దుర్గంధం వెదజల్లుతుంది. దాతల సహకారంతో నిర్మించిన మరుగుదొడ్లు ఇంకా వినియోగంలోకి రాలేదు. తరగతి గదుల్లోనే ముక్కుపూటల దీరే దుర్గంతో సహజీవనం చేస్తున్నారు. పల్లెటూరులో ఆహ్లాదకరంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలు పట్టణంలో పాలకుల నిర్లక్ష్యంతో దుర్భరంగా తయారయ్యాయి. సమస్యల మధ్య విద్యార్థుల చదువులు సాగుతుండటం నాగరిక సమాజంలో ప్రశ్నార్థకంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మానేపల్లి జ్యువెలరీస్ సంస్థ సౌజన్యంతో నిర్మించిన స్వర్ణగిరి
వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మార్చి మాసంలో అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నట్లు దేవాలయ సభ్యుడు గోపికృష్ణ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరై ప్రాణప్రతిష్ఠ చేస్తారని చెప్పారు. వేద పండితుల మంత్రోత్సవంలో సాంప్రదాయ మంగళ వాయిద్యాల నడుమ ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఇది కేవలం భగవంతుడి కృప, ఆచార్య కృప, యజమానుల సంకల్పం అని నేను భావిస్తాను. ఏదైనా మనకు ఒక సామెత చెప్తారు, టాలెంట్ ముఖ్యం కాదు, అవకాశం ముఖ్యం అని చెప్తారు. ఎప్పుడైనా ఒక యజమాని, ఒక కర్త తన మనోసంకల్పం భగవంతుడికి ఎంత కైంకర్యం చేద్దామని వారి భక్తి ఎంతైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఆలయం నిర్మించడం అనేది ఒక స్థపతి యొక్క విధి. కాబట్టి ఒక అద్భుతమైన శిల్పకళని అందులో మనం చేయాలనే ఉద్దేశంతో ఆలయ రూపకల్పన చేయడం జరిగింది. ఈ ఆలయంలో ప్రధానంగా విజయనగర శిల్పశైలి, చోళ, చాళుక్య శిల్పశైలి, పల్లవ శిల్పశైలి, హొయసల శిల్పశైలి వీటన్నిటిని మిళితం చేస్తూ ఒక అద్భుతమైన దేవాలయంగా రూపకల్పన చేయడం జరిగింది. రుణం తీర్చుకోవడము మా తరంలో మాకు దక్కిన ఈ అదృష్టం అది. మరి ఈ దేవాలయ నిర్మాణ నేపథ్యానికి వస్తే ఈ నిర్మాణం చేయాలటువంటి సంకల్పం 2013లో సంకల్పించబడింది. సంకల్పం చేసుకున్నప్పుడు చిన్న దేవాలయంగానే నిర్మిద్దాం అనుకున్నాము. కానీ జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైన సంఘటనలు, అనుకోని సంఘటనలు మరియు మానవ మాత్రులు పరిష్కరించలేనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ నేపథ్యంలో మరి భగవంతునిపైనే విశ్వాసం ఉంచి ఆ అచంచలమైన విశ్వాసంతో అనుగుణంగా మా పట్ల భగవంతుడు చూపించినటువంటి అద్భుతమైనటువంటి మరి ఒక పునర్జన్మ లాంటిది మాకు ఇవ్వడం జరిగింది. మరి ఆ విశ్వాసాన్ని, ఆ భక్తి, అచంచలమైన భక్తిని మరి స్వామివారికి మళ్ళీ ఏదో విధంగా సమర్పించాలనేటువంటి నిర్ణయంతో దేవాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అసోసియేషన్ ఆఫ్ రైల్వే నర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెట్టుగూడలోని లాలాగూడ రైల్వే హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరంలో రైల్వే నర్సింగ్ స్టాఫ్ సందర్భంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని తెలిపారు. రక్తదాన శిబిరాలు రానున్న రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేస్తామని రైల్వే నర్స్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు పేర్కొన్నారు. అత్యవసర సమయంలో రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని అన్నారు. డయాలసిస్ రోగులకు త్వరితగతిన కిడ్నీ మార్పిడి చికిత్సలు నిర్వహించడం లక్ష్యంగా స్టార్ ఆసుపత్రి కిడ్నీ డొనేషన్ రిజిస్ట్రీని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో నూతనంగా రూపొందించిన రిజిస్ట్రీ వెబ్సైట్ ను ఆసుపత్రి ఎండీ గోపిచంద్ ఆవిష్కరించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ దశకు చేరుకున్న రోగులకు కిడ్నీ మార్పిడి పెను సవాల్గా మారుతుందని స్టార్ ఆసుపత్రి ఎండీ గోపిచంద్ అన్నారు. కుటుంబ సభ్యులు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బ్లడ్ గ్రూప్ తేడాతో సహస్ర చికిత్సలు ఆలస్యం కావడంతో చాలా సందర్భాల్లో మృత్యు ఒడిలోకి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఒక 100 మంది కిడ్నీ పేషెంట్స్ కనుక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతున్న వాళ్ళలో ఓన్లీ 3 to 5% ఆఫ్ ద పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో డోనార్ ఉన్నప్పటికీ కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ఉండకపోవడం అనేది దీనికి ప్రధాన సమస్య. దీనికి ఏంటంటే 2 ఆన్సర్స్ ఉంటాయి. ఇంట్లో డోనార్ ఉండి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా వాళ్ళు ఏబీఓ ఇన్కంపాటబుల్ అంటాము, అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం కానీ, ఆర్ పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాము, అంటే 2 ఫ్యామిలీలు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళు ఒక ఫ్యామిలీ నుంచి డోనార్ సెకండ్ ఫ్యామిలీ రెసిపియెంట్కి కిడ్నీ డొనేట్ చేసి 2 ట్రాన్స్ప్లాంట్ చేయడాన్ని మనం పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాము, ఆర్ స్వాప్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాము. ఈ ట్రాన్స్ప్లాంట్ కనుక మనం చేసినట్టు ఏదంటే ఇప్పుడున్న శాతంలో చూస్తే ఓన్లీ 5% మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము. ఈ డోనార్ పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ వల్ల డోనార్ పూల్ పెరిగి 40% మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఓకే మేడం. So here we are together to announce the Spare Kidney Exchange website where we can enroll from the families, both donors, recipients, donor age, blood group, recipient age, blood group, along with the medical
ప్రాబ్లమ్స్ మెడికల్ కొమార్బిడిటీస్ పేషెంట్స్ హ్యావ్ అవన్నీ ఆ వెబ్సైట్లో వెళ్తే ఆ రెండు లైక్ ఆ వెబ్సైట్ విల్ మ్యాచ్ పీపుల్ వెన్ దేర్ ఇస్ అ మ్యాచ్ ఇట్ విల్ ఐడెంటిఫై అండ్ లెట్ us know that there is a match